వారి హయాంలో సెంట్రల్ యూనివర్సిటీ భూములు వారి బినామీలకి ధరావత్తం చేస్తే అప్పుడు మాట్లాడని కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇవాళ ఎట్లా మాట్లాడతారు? దాడి అని ఎట్లా అనుకుంటారు మీరు? ప్రభుత్వ భూమిని ఇప్పుడు ప్రభుత్వ భూమిని ప్రభుత్వమే తీసుకుంటుంది కదా, యూనివర్సిటీ భూమి కాదు అది. మీరు స్పష్టత తీసుకోవాల్సింది, అది యూనివర్సిటీకి సంబంధించిన భూమి కాదు, అది ప్రభుత్వానికి సంబంధించిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇన్ని రోజులు ఎందుకు స్వాధీనం చేసుకోలే? కోర్టులో ఐఎంజీ భరత్ సంస్థకి మనకి కోర్టులో కేసు ఉండింది, ప్రభుత్వానికి సంస్థకి. ఇవాళ కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి తద్వారా ఆ భూమిని స్వాధీనం చేసుకుంటా ఉంది. ఇవాళ 1 ఇంచు భూమి కూడా యూనివర్సిటీది తీసుకోవట్లేదు. అక్కడ స్టూడెంట్స్లో అక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు మన భూమి మనం తీసుకోవడానికి ఇంత రాద్ధాంతం చేయాల్సి వస్తుంది. యూనివర్సిటీ విద్యార్థులకు కూడా ఈ విషయం తెలుసు, భూమికి బదులు భూమి ఇచ్చిందనే విషయం కూడా తెలుసు. వారు అదనంగా ఈ భూమి అడుగుతూ ఉన్నారు, అది ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఎస్, ఇప్పుడు హెచ్ భూమి కానీ ఉస్మానియా భూమి కానీ 1 ఇంచు కూడా అమ్మడం కుదరదు, అమ్మటానికి వీల్లేదు, అమ్మము కూడా. ఇది హెచ్కి సంబంధించిన భూమి కాదు, ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి. నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, పిసిసి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ ఉంది, సమూలంగా ఏ యూనివర్సిటీకి చెందిన భూమైనా కబ్జా అయితే దాని మీద పునర్సర్వే చేసి వెనక్కు తీసుకునే ప్రయత్నం చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను. అంతే కదా, ఇప్పుడు దొంగతనం చేసి దొంగ అని అరుస్తున్నట్టుగా ఉంది ఇది. ఇప్పుడు లెక్కలు తీస్తే బొక్కలు ఇరుగుతాయి. ఎన్ని భూములు వాళ్ళు కబ్జా చేశారో ఒక్కసారి చూడండి. బీఆర్ఎస్ డబుల్ స్టాండర్డ్స్ అండ్ యూఓహెచ్ ల్యాండ్స్ స్టాండ్ ఎక్స్పోజ్డ్. ఇప్పుడు వాళ్ళకో నీతి మాకో నీతి అంటే ఎట్లా? మా దగ్గర స్పష్టత ఉంది, క్లారిటీ ఉంది. నేను ఇవాళ మీకు పిసిసి ప్రెసిడెంట్గా ఒక క్లారిటీ, ఇవాళ సాగు చేస్తున్న అక్కడ బుల్డోజర్తో సాగు చేస్తున్న భూమి ప్రభుత్వ భూమి, యూనివర్సిటీకి సంబంధించిన భూమి కాదు. దీని బదులు భూమి యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. ఆ భూమిని కబ్జా చేసింది టీఆర్ఎస్ నాయకులు. ఇప్పుడు ప్రభుత్వం భూములు అమ్ముకునే స్థాయి ఎందుకు వచ్చింది వాళ్ళ రాష్ట్రంలో? ఎవరి నిర్వాహకం వల్ల వచ్చింది? 600 లక్షల కోట్లు కేసీఆర్ అప్పు చేస్తే కదా ఆ పరిస్థితి వచ్చింది. సంక్షేమం నడవాలి, రైతు సంక్షేమం నడవాలి, బీదల సంక్షేమం నడవలేపు కొన్ని ఇటువంటి చర్యలు ఉంటాయి. దానికి కారణం ఎవరో ఒకసారి మనం అన్వేషించాల్సిన అవసరం ఉన్నది. ఓకే, ఈ సబ్జెక్ట్ పోతే రెండవ సబ్జెక్టు ఇవాళ అన్నిట్లో ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు శిక్షలు ఉంటాయి. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు చూడండి, ఎంక్వైరీ జరుగుతూ ఉంది, కమిషన్. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలి కాబట్టి ఎంక్వైరీ అయిన తర్వాత వాస్తవాలు వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయి. కిసాన్ కేతు వారి వల్ల కార్యవర్గ సమావేశం జరిగింది. శుక్ల గారు అఖిల భారత ఉపాధ్యక్షుడు వచ్చినారు. వాళ్ళకు బృహత్తరమైన కార్యక్రమాన్ని ఇవాళ లాంచ్ చేస్తూ ఉన్నారు. ఫార్మర్స్ కమ్యూనిటీ బిల్డింగ్ పేరిట దీంట్లో మీరు స్కాన్ చేస్తే దీన్ని స్కాన్ చేస్తే మీకు మెంబర్షిప్ అయ్యే అవకాశం దీంట్లో స్కాన్ చేస్తే మీరు ఫార్మింగ్ కమ్యూనిటీలో మెంబర్ అవుతారు. మీరు చేయాల్సిందల్లా ఈ మెంబర్లైన వారు ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఏ రకంగా పోరాడుతూ ఉంది, ఏ రకంగా ఉద్యమాలు చేస్తూ ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ వస్తూ ఉంది, ఇవన్నీ కూడా ప్రచారం చేయడానికి ఈ కమ్యూనిటీ మెంబర్స్ దోహదపడతారు. ఫ్రీగా మీరు స్కాన్ చేస్తే మెంబర్షిప్ అవుతుంది. మెంబర్షిప్ అయిన వారికి
కిసాన్ కాంగ్రెస్ ఇలాంటి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. ఇవాళ అన్వేష్ రెడ్డి గారు డౌన్లోడ్ చేస్తున్నారు కాబట్టి వారికి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా డౌన్లోడ్ చేస్తున్నారు. వారు కూడా ముఖ్యమంత్రి గారి సర్టిఫికెట్ ఇది. వారు కూడా కమ్యూనిటీ రైట్ కమిటీలో మెంబర్గా చేరినారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిది. సో ఈ రకంగా అగ్రికల్చర్ మినిస్టర్ గారిది. నేను చెప్పదలుచుకున్నాను, రాష్ట్రంలో రైతే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం. నేను ఇందాక చెప్పినట్టుగా వారు 30 సంవత్సరాల్లో ఇవ్వలేని 30 సంవత్సరాలుగా ఇవ్వలేని రైతు రుణమాఫీ మేము 11 మాసాలు ఇచ్చినట్టు తీరు, మేము ఇస్తున్న రైతు బంధు, సన్న వడ్లకి బోనస్ కానీ రకరకాల సంక్షేమ రైతుల పట్ల ఇస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఒక గొప్ప రైతు సదస్సు తెలంగాణలో నిర్వహించుకునే విధంగా ప్రయత్నం చేయాల్సింది కూడా నేను వారిని కోరుతా ఉన్నాను. రైతు కిసాన్ ఖేత్ డిపార్ట్మెంట్లో 10-15 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా